హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బేక్. ఈరోజు అయితే 2 కేజీ కేక్స్ ఒకేసారి ఎలా చేస్తే ఈజీగా అయిపోతుందో అదైతే చూపిస్తున్నానండి. సో నాకు ఒకటేసారి 2 కేక్స్ ఆర్డర్ ఉండే, సో రెండు ఒకటేసారి వచ్చిన ఒకే టైంకి ఈజీగా ఒకే సమయంలోపు ఎలా అయిపోతాయో చూపిస్తున్నానండి. సో ఒకటైతే బటర్ స్కాచ్ కేక్ వచ్చింది, ఇంకొకటైతే పైనాపిల్ కేక్. ఫస్ట్ అయితే పైనాపిల్ కేక్ చేస్తున్నాను. పైనాపిల్ కేక్ ప్లస్ బటర్ స్కాచ్ కేక్ కూడా ఒకేసారి చేస్తున్నానండి. సో ఇప్పుడైతే పైనాపిల్ ఎలా చేస్తామో తెలుసు కదా. ఆల్రెడీ మనము విప్పింగ్ క్రీమ్ చేసుకుంటాం కదా. విప్పింగ్ క్రీమ్లో మనకు కావాల్సిన ఏ ఫ్లేవర్ కేక్ అయితే ఉంటుందో ఆ ఫ్లేవర్ కేక్ అయితే ఆ ఫ్లేవర్ మలాస్ కంపెనీ అయితే యూజ్ చేస్తానండి నేను. సో ఆ ఫ్లేవర్ అయితే కలుపుకొని వేసేసుకుంటాము. సో ఇంకొకటి అయితే బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ ఉంది కాబట్టి బటర్ స్కాచ్ క్రీమ్ వేసిన తర్వాత ఇదైతే మన నట్స్ అయితే వేసుకోవాలండి. కొంతమందికి నట్స్ ఇష్టం ఉండవంటారు, సో వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అవి స్కిప్ చేయొచ్చు. బట్ ఇంకొంతమందికి అయితే తింటుంటే క్రంచీగా మంచిగా ఉంటాయి కాబట్టి కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో ఒకవేళ కస్టమర్ చేస్తున్నట్టయితే వాళ్ళ అభిప్రాయం అడిగి చేసుకోవచ్చు, మనకైతే మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ బటర్ స్కాచ్ కేక్ అయితే ఫినిషింగ్ చేస్తున్నానండి. బటర్ స్కాచ్ కేక్ అనేది చూడగానే మనకు తెలియాలంటే ఫస్ట్ ఆ క్రీమ్లో కొంచెం ఎల్లో అండ్ ఆరెంజ్ జస్ట్ ఒక 1-2 డ్రాప్స్ మన క్వాంటిటీని బట్టి 1-2 డ్రాప్స్ వేసేస్తే లైట్గా కలర్ వచ్చేస్తుందండి. అదే బటర్ స్కాచ్ కేక్ అని అర్థమైపోతుంది. సో లైట్గా ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ పైన ఒక కలర్ అవుతుంది, కింద ఒక కలర్ అవుతుంది. కాబట్టి మనకి 1/2 కేజీ కేక్కి ఎంత క్రీమ్ అయితే సరిపోతుందో అవన్నీ ఆల్రెడీ నేను వేరే వీడియోలో మెజర్మెంట్తో సహా పెడతాను. సో ఇప్పుడైతే దీనికి సరిపడా నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాను. ఆ మిక్సీ చేసుకున్న దాంట్లో కలర్ కూడా ఆల్రెడీ 1 డ్రాప్ అట్లా వేసేసుకుంటే నాకైతే దీనికి సరిపోతుంది. క్వాంటిటీ కొంచెమే కాబట్టి. సో ఇలా పైన సైడ్కి అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అయితే ఎక్కువ పెట్టుకోవాలండి క్రీమ్, ఎందుకంటే మళ్ళీ లోపల స్పాంజ్ క్రమ్స్ అనేది బయటకు వస్తే ఫినిషింగ్ అనేది మంచిగా అనిపించదు. సో ఎక్కువ పెట్టుకున్నాక మన ప్యాలెట్ నైఫ్ తోటి ఇలా చేసేసుకున్నప్పుడు ఫినిషింగ్ చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్రీమ్ అంతా పోతుంది. సో అదే టైంలో మనం చేసేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా క్రమ్స్ బయటకు వస్తున్నట్టు స్పాంజ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తే అక్కడ కొంచెం క్రీమ్ తోటి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇదంతా ఫినిషింగ్ చేసేటప్పుడు కార్డ్ పట్టుకునే విధానం బట్టి కూడా ఫినిషింగ్ అనేది సాఫ్ట్గా వస్తుంది. సో ఆల్రెడీ ఇట్లా కావాల్సినంత వేస్టేజ్ అంతా కూడా మనము కార్డ్ తోటి లైట్గా తీసేసుకోవచ్చు. సో అది సైడ్ కూడా కొంచెం లేట్ చేసే కొద్దీ క్రీమ్ అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ అనేది మంచిగా ఉండదండి. సో పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో అది కార్డ్ని కొంచెం తడుపుకుంటూ చేస్తే అనేది క్రీమ్కి వాటర్ తగిలిన కొద్దీ కొంచెం సాఫ్ట్ వస్తుంది. ఈ బేస్ ఉంటుంది కదండి, 1/2 కేజీ బేస్కి వచ్చేసి మనము కొంచెం క్రీమ్ రాసేసుకొని దాని మీద పెట్టుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కానీ కదలకుండా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకు కావాల్సిన నాజిల్లో అయితే సేమ్ కలర్ క్రీమ్ని అందులో వేసేసుకొని మనము పైపింగ్ కొట్టేసుకోవాలి. ఒకవేళ పైన కొట్టాలనుకుంటే కూడా చేయొచ్చు, బట్ రెండు కొడితే కొన్నిటికి మంచిగా ఉండవు కాబట్టి 2 కేక్స్ ఒకరికే కాబట్టి పైన ఒకదానికి కొట్టినాను, ఒకదానికి కొట్టలేదు. సో ఇది బటర్ స్కాచ్ కేక్ కాబట్టి మన నట్స్ కూడా సైడ్కి వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో లుక్ వైజ్ కూడా బటర్ స్కాచ్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఈ నట్స్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో పెట్టినానండి. సో సేమ్ అలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. అదైతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఇప్పుడైతే పైనాపిల్ కేక్ చేస్తున్నాను. యాక్చువల్ అయితే ఎప్పుడు పైనాపిల్ కేక్ అనగానే వైట్ క్రీమ్ ఉంటుంది, ఎల్లో కలర్ జెల్ ఉంటుంది, అది కామన్ అయిపోయింది. సో నేనైతే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఒకవేళ కలర్ చేంజ్ చేయమని ఉంటే అడుగుతాను. వాళ్ళకి ఏ కలర్లో కొంచెం ఇష్టం అనిపిస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అదే కలర్ పెడతానండి. సో వీళ్ళకైతే ఒక పింక్ కలర్ అయితే ఓకే అన్నారు. సో పింక్ కలర్లో చేస్తున్నాను. ఒక చిన్న వాళ్ళ కోసమే కాబట్టి పింక్ కలర్లో చేసేస్తున్నాను. సో కార్డ్ తోటి అయితే పైన కూడా మనకు కావాల్సినంత వేస్టేజ్ ఉన్నా తీసేసుకొని సాఫ్ట్గా అయితే చేసేసుకోవాలి. ఒకవేళ కార్డ్కి ఎక్కడైనా కొంచెం ఇట్లా క్రాక్స్ ఇచ్చి ఉంటే సేమ్ అదే క్రాక్స్ కూడా పైన షేప్ కనిపిస్తుంది. సో అట్లా కాకుండా సాఫ్ట్గా ఉండేది చూసుకోండి. ఇట్లా సైడ్కి కూడా ఒకవేళ ఎక్స్ట్రా అనుకునేది వచ్చేస్తుంది, ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. కొంచెం వాటర్లో తడుపుకుంటూ చేయండి, అప్పుడు క్లీన్గా వస్తుంది. అలాగే బేస్ మీద దాని మీద ఏమైతే ఉంటుందో స్టాండ్ కూడా అదే టైంలో తీసేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది.
సో ఇందాక చెప్పినట్టు సేమ్ బేసిక్ కూడా మళ్ళీ కొంచెం క్రీమ్ అనేది రాసేసి దాని మీద మెల్లగా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు సేమ్ పింక్ కలర్ చేసినాం కాబట్టి వేరే కలర్ అయితే మరీ బాగోదు, కొంచెం డార్క్ కలిపేసి పింక్ కలర్ పైపింగ్ అయితే కొట్టినానండి. దానికి పైన కొట్టలేదు కాబట్టి దీనికి పైన కూడా పైపింగ్ చేసినాను. సో దీనికి లైట్గా అక్కడక్కడ పైపింగ్ చేసేసి అక్కడక్కడ డ్రాప్స్ పెట్టినాను. సో చుట్టుముట్టు కూడా సేమ్ అట్లనే చేసినాను. మరి మొత్తము మామూలుగా కామన్గా పైపింగ్ కొడితే సాఫ్ అయిపోతుందని కొంచెం అక్కడక్కడైతే డ్రాప్స్ పెట్టినాను. ఇంకా లైట్గా వచ్చేసరికి ఎక్కువ క్రీమ్ కలిపింది ఉంటే వేస్ట్ అవుతుందని కొంచెమే కలుపుతున్నాను కాబట్టి నాకు కొంచెం తక్కువ పడింది. సో అక్కడనే అడ్జస్ట్ చేసేసినాను. సో దానికి ప్లెయిన్ ఉంటే బాగుండదు అని చెప్పేసి అయితే చెర్రీస్ పెట్టినానండి. ఒకవేళ పెద్ద చెర్రీస్ అనుకుంటే కొంచెం ఇట్లా హాఫ్ కట్ చేసి పెట్టొచ్చు. సో చెర్రీస్ అయితే పెట్టినాను. వాటికి కొంచెం పైన కలర్ బాల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ వేసేస్తే చూసారా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. కాకపోతే దాని మీద పేరు రాసింది మాత్రం పిక్ తీయలేకపోయినా అర్జెంట్ కస్టమర్ నెక్స్ట్ బటర్ స్కాచ్కి అయితే ఇలా పెట్టినానండి. చూసారుగా ఫైనల్ లుకింగ్ ఇలా వచ్చింది, పేరు కూడా రాసింది పెట్టిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.